హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య వరల్డ్ బ్లాగ్. మైసెల్ఫ్ కళ్యాణి మహేష్. నిన్న మొన్న నా కిచెన్ మేక్ ఓవర్ పార్ట్ 1 పార్ట్ 2 అయితే షేర్ చేశాను కదా. అయితే పార్ట్ 1లో నేను నారో పుల్అవుట్ స్టోరేజ్ ఆర్గనైజర్, పార్ట్ 2లో కిచెన్ షెల్ఫ్స్లో వేసుకునే లైనర్ ఆర్ షీట్ అనేది షేర్ చేశాను కదా. అయితే పార్ట్ 3 వచ్చేసి మేక్ ఓవర్ ఏం చేద్దాం అనుకున్నానంటే, ఇక్కడ టిన్ను పెట్టుకోవడానికి టీవీ స్టాండ్ యూజ్ చేస్తున్నాం అనమాట. అయితే ఇది పొట్టు రాలిపోతుంది, బాగా పాతదైపోయింది అనమాట. దగ్గర దగ్గర 15 ఇయర్స్ అయిపోయింది ఈ టీవీ స్టాండ్ కొని కూడా. అప్పట్లో టీవీకి వాడేవాళ్ళం, తర్వాత ఇంకా టిన్కి పెట్టుకోవడానికి యూజ్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే నేను బెండ్ అవ్వకూడదు కాబట్టి, హైట్ ఉండాలి కాబట్టి ఇది యూజ్ చేస్తున్నాను. ఇంకా అది చెక్క రాలిపోతుంది పొట్టు అని చెప్పి ఫ్లిప్కార్ట్ నుండి ఇదైతే తెప్పించుకున్నాను. హైట్ వస్తుందేమో అని తెప్పించుకున్నాను, బట్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి. మాకు హైట్తో పని లేదు, మేము ఒంగుని కూడా వాటర్ పట్టుకోగలం అనుకున్న వాళ్ళైతే చక్కగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. క్వాలిటీ అంత బాగుంది. నాకు హైట్ సరిపోలేదు కాబట్టి నా పార్ట్ 3 కిచెన్ మేక్ ఓవర్ పార్ట్ 3 మిషన్ అనేది నాకు ఫెయిల్ అయ్యింది. ఎందుకంటే ఇది నాకు హైట్ తక్కువ అనమాట, బెండ్ అవ్వాల్సి వస్తుంది, నేను బెండ్ అవ్వకూడదు. సో అంటే వాటర్ పట్టుకోవడానికి బెండ్ అవ్వకూడదు అనమాట. పైన మనం టిన్ పెట్టేసుకుంటాం, ఇక్కడ చక్కగా పంప్ అనేది కిందకు వస్తుంది. చాలా బాగుంది, క్వాలిటీ అయితే చాలా బాగుందండి, ఎక్సలెంట్గా ఉంది. అండ్ కింద కూడా మనం టిన్ ప్లేస్ చేసుకోవచ్చు. టిన్ ప్లేస్ చేసుకోవడం మీకు నేను చూపిస్తాను. స్క్రూస్ ఇచ్చారు కదా, స్క్రూస్ బిగించేసాం అనమాట. కింద ఇలా పెట్టుకోవచ్చు. జస్ట్ నేను టేబుల్ మీద పెట్టి చూపిస్తున్నాను. అండ్ మనం యూజ్ చేసిన టిన్ వాటర్ అయిపోయిన తర్వాత ఇలాగా పడుకోబెట్టేసుకోవచ్చు అనమాట. దానిలో మనకి స్పేస్ అనేది కలిసి వస్తుంది. సో నాకైతే ఈ హైట్ కావాలి, బట్ అది హైట్ తక్కువ ఉంది కాబట్టి ఇంకా నేను చేసేదేం లేక రిటర్న్ ప్లేస్ చేశారనమాట. బట్ ఎవరికైనా ఇది మాకు యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం డెఫినెట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి, ఎందుకంటే క్వాలిటీ అనేది చాలా బాగుంది. ఐరన్ మెటీరియల్ చూసారు కదా, నాకు హైట్ సరిపోలేదన్నమాట. బాయ్.